హలో ఎవ్రీవన్. ఫైనలీ మీరు ఎన్నో రోజులుగా అడుగుతున్న జేసీజే ఎగ్జామ్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ క్లాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నా. యాజ్ ఎక్స్పెక్టెడ్ గత 2 to 3 ఇయర్స్లో మనం చూసిన ప్యాటర్న్ లాగానే ఈ ఇయర్ కూడా న్యూ ఇయర్ రాగానే మన ఏపీ హైకోర్టు వాళ్ళు ఏపీ జేసీజే వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ఈసారి కూడా యాజ్ పర్ ద ప్రిడిక్షన్ ఏప్రిల్ 2nd or 3rd వీక్ ఏప్రిల్ 2nd or 3rd వీక్ ఆఫ్ 2025లో ఏపీ జేసీజే ప్రిలిమ్స్ ఉంటుంది. సో నా ఫస్ట్ బ్యాచ్ నేను స్టార్ట్ చేయబోతుంది కూడా ఏపీ జేసీజే 2025 ప్రిలిమ్స్ బ్యాచ్. ఎవరెవరైతే ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 3 to 4 monthsలో ఏపీ జేసీజే ప్రిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ అకార్డింగ్ టు మీ ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ బ్యాచ్, ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన బ్యాచ్. ఎస్పెషలీ ఎవరెవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, మ్యామ్ దిస్ ఈజ్ ఆర్ సీరియస్ అటెంప్ట్, మీరు చెప్పండి ఏం చేయాలో చెప్పండి, మేము ఎగ్జాక్ట్లీ అలా ఫాలో అవుతాం, మాకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే చాలు, వీఆర్ రెడీ టు డూ ద వర్క్ అలాంగ్ విత్ యూ అని అనే వాళ్ళందరికీ దిస్ ఈజ్ ద మోస్ట్ బెనిఫిషియల్ బ్యాచ్. ఎందుకు అనేది ఇప్పుడు మీరే చూస్తారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నారంటే మీరు మాత్రమే ఎగ్జామ్ రాస్తున్నట్టు కాదు, మీతో పాటు ఒకవేళ నేను కూడా ఎగ్జామ్ రాస్తే నేనేమేం చేస్తానో అవన్నీ నేను మీ చేత చేపిస్తాను. ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఏవేవైతే మీకు కావాలో మెటీరియల్, సపోర్ట్, రివిజన్, ప్రాక్టీస్ అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎలా చెప్పాలి, మీ చేత ఎలా చదివించాలి, ఇవన్నిటి యొక్క రెస్పాన్సిబిలిటీ నాది. ఏపీ జేసీజే ప్రిలిమ్స్ గురించి మీరు మర్చిపోవచ్చు. జస్ట్ చెప్పిన మెథడ్లో హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం ఈ ఇయర్ ఏపీ జేసీజే క్రాక్ చేసే ఆప్షన్ ఉన్న బ్యాచ్. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను మీకు ఒక 2 minutes చూస్తే మీకే అర్థమైపోతుంది. బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, అఫ్ కోర్స్ బ్యాచ్లో మనం ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం యాజ్ పర్ ద లేటెస్ట్ ఏపీ జేసీజే నోటిఫికేషన్ వచ్చినప్పుడే దాంట్లో సిలబస్ అనేది మనకి అప్డేటెడ్ సిలబస్ తెలుస్తుంది. అయితే యాజ్ పర్ మై ప్రిడిక్షన్ 2025 కాబట్టి మన 3 న్యూ క్రిమినల్ లాస్ ఏవైతే లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ అయ్యాయో ఈ ఇయర్ ఏపీ జేసీజే నోటిఫికేషన్లో అవి యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నో ప్రాబ్లం, ఒకవేళ ఓన్లీ ఓల్డ్ లాస్ అంటే ఓల్డ్ లాస్ చదువుతాం, ఓల్డ్ ప్లస్ న్యూ అంటే నో ప్రాబ్లం అది చదివేస్తాం. లేదు ఓన్లీ న్యూ లాస్ అంటే అది కూడా మనం రెడీయే. ఆల్రెడీ ఎవరెవరైతే నాతో పాటు ఏఐబి బ్యాచ్ ఇప్పుడే క్లియర్ చేసి వచ్చారో వాళ్ళందరికీ అయితే దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఆల్రెడీ ఇప్పుడే ఓల్డ్ లాస్ చదివేశారు, ఇప్పుడే న్యూ లాస్ కూడా రివైజ్ కూడా చేసేసుకున్నారు. సో దే ఆర్ ఆల్రెడీ నాట్ వరీడ్ అబౌట్ ద న్యూ లా, ఓల్డ్ లా, బట్ ఎనీథింగ్ యూ డోంట్ హ్యావ్ టు వరీ. యాజ్ పర్ ఏపీ జేసీజే లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఫుల్ సిలబస్ ఉంటుందో వీ విల్ కవర్ దట్. నెక్స్ట్ ఈ క్లాసెస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఏఐబి టైంలోనే చాలామంది మీలో నాకు పర్సనల్ మెసేజ్ చేసి రిక్వెస్ట్ చేశారు, మ్యామ్ ఏఐబి అయితే మాకు అర్థమైంది, ఈ మాత్రం లెవెల్ వరకు ఎలాగోలా మేము గట్టెక్కేసాం, బట్ ఏదైతే జేసీజే ఉంటుందో కొంచెం ఇన్డెప్త్ ఉంటుంది, క్లాసెస్ లెందీగా ఉంటాయి, సిలబస్ ఎక్కువ ఉంటుంది, తక్కువ టైంలో బై హార్ట్ చేయాల్సినవి ఎక్కువ ఉంటాయి. సో క్లాసెస్ ఓన్లీ ఇంగ్లీష్ కాదు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్లో ఇవ్వండి అని నేను మీ ఫీడ్బ్యాక్ తీసుకొని క్లాసెస్ని తెలుగు ప్లస్ ఇంగ్లీష్, అఫ్కోర్స్ బేరాక్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది, టర్మినాలజీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం జేసీజే ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్లో క్లాసెస్ ఉంటాయి అండ్ ఇంట్లో రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ లైవ్ ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి. ఏఐబిఈ కోర్సులో ఇది కూడా చాలా మిస్ అయ్యారు. మనం ఇప్పుడు జేసీజే ప్రిలిమ్స్ కోర్స్లో ప్రతి వారం కలుస్తాం అండ్ ఈ లైవ్ డిస్కషన్స్లో గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, ఆ వారంలో ఏవైతే టాపిక్స్ మీరు చదివేసి రావాలో వాటిపైన మీకున్న డౌట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పనా ఈ లైవ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, ఎవరెవరైతే ఎస్పెషలీ సీరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి పర్సనల్ మెంటర్గా నేను ఉండాలి అన్న ఇంటెన్షన్తో నేను వీక్లీ లైవ్స్ దీంట్లో ఇంక్లూడ్ చేశాను. మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉంటాం, ఎస్పెషలీ వేకెన్సీస్ వచ్చినప్పుడు ఓకే వెరీ గుడ్ న్యూ ఇయర్ న్యూ వేకెన్సీస్ ఇట్ ఈస్ డూయబుల్ అని చాలా మోటివేటెడ్గా చేద్దామని ఉంటుంది. బట్ సిన్సియర్ స్టూడెంట్స్ కూడా బికాస్ ఆఫ్ అదర్ డిస్ట్రాక్షన్స్ కావచ్చు ఆర్ అదర్ ఇన్సిడెంట్స్ ఇన్ లైఫ్
తెలియకుండానే ట్రాక్ నుంచి కొంచెం ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటారు. కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టడం అనేది బికాస్ ఆఫ్ 1000 రీజన్స్ కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకు కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నాము అని ఆలోచించి అవన్నీ ఇప్పుడు అనలైజ్ చేయడం కంటే, ఈ లైవ్ డిస్కషన్స్, లైవ్ గైడెన్స్ సెషన్స్ ద్వారా మనం ఎవ్రీ వీక్ ఈ వీక్లో మనం ఆఫ్ ట్రాక్ అయ్యామా, ఓకే లెట్స్ కమ్ బ్యాక్ టు ద ట్రాక్. ఇది మన గోల్, ఏపీ జేసీజే మన గోల్, ఈ ఇయర్ ఎలాగైనా జేసీజే క్రాక్ చేయడం మన గోల్. సో మనం గోల్స్ నుంచి డీవియేట్ అవ్వకుండా కాన్స్టెంట్ ఇంటరాక్షన్ ఉంటూ, కాన్స్టెంట్ నాతో గైడెన్స్ తీసుకుంటూ మీరు ఆన్ ట్రాక్ ప్రిపరేషన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఈ లైవ్ సెషన్స్. అకార్డింగ్ టు మీ ఈ లైవ్ సెషన్స్ యూ షుడ్ నాట్ బీ మిస్సింగ్. రికార్డెడ్ క్లాసెస్ ఎలా ఉంటాయి? ఎస్, సిలబస్ ఎక్కువ ఉంది. సో దాట్స్ వై పర్ డే వీ విల్ బీ హ్యావింగ్ 2 tracks. ఎవ్రీ డే మండే టు ఫ్రైడే మీకు రికార్డెడ్ లెక్చర్స్ మా యాప్లో మీకు అవైలబుల్ ఉంటాయి. ట్రాక్ 1 సివిల్ లాస్, ట్రాక్ 2 క్రిమినల్ లాస్. ట్రాక్ 1 సివిల్ లాస్ నుంచి ఒక లెక్చర్, ట్రాక్ 2 క్రిమినల్ లాస్ నుంచి ఒక లెక్చర్ ఎవ్రీ డే మండే టు ఫ్రైడే మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. వన్ ఆఫ్టర్ ది అదర్ అలా యాడ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏదో నేను నీకు వీడియో ఇచ్చేసాను, డంప్ చేసేసాను, రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇచ్చేసాను అన్నట్టు ఉండదు. ఆఫ్టర్ ఎవ్రీ టాపిక్, ఆఫ్టర్ ఎవ్రీ లెసన్ మీకు హోంవర్క్ ఉంటుంది. నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, హోంవర్క్లో చెప్తాను ఈ టాపిక్ నుంచి మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బై హార్ట్ చేయాలి, ఆర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీ సెల్ఫ్ నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు క్వశ్చన్స్ చేయాలి, ఇలా, ఆర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీ ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్ చేయాలి. అఫ్కోర్స్ దిస్ ఇస్ ప్రిలిమ్స్ బ్యాచ్, సో ఇవన్నీ ఉండవు. మెయిన్స్ బ్యాచ్లో అటువంటి హోంవర్క్స్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. సో ప్రిలిమ్స్కి మీరు ఏవైతే ఆఫ్టర్ ద లెసన్స్ చేయాలో నేను ప్రతి వీడియోలో అవి చెప్తాను. హోంవర్క్ ఇస్తాను, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఆఫ్టర్ ఎవ్రీ టాపిక్ సిపిసి టాపిక్స్ ఇవి. సిపిసిలో ఆర్డర్స్లో ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆర్డర్ 6 చదువుకున్నాం ఇవాళ రికార్డెడ్ లెక్చర్లో. ఆ లెక్చర్ తర్వాత ఇమ్మీడియట్గా మీరు బై హార్ట్ చేయాల్సినవి ఉంటాయి. నాతో పాటు నేను చెప్పిన విధంగా హోంవర్క్ కనుక మీరు ఫినిష్ చేసుకోలేకపోతే ఈ బ్యాచ్ ఒక యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఈ లెక్చర్స్, రికార్డెడ్ లెక్చర్స్ అనేవి జస్ట్ ఏఐబిలో లాగా 15-20 మినిట్స్ లెక్చర్స్ ఉండవు. ఒకవేళ మీరు కనుక ఏఐబి కోర్స్ జాయిన్ అయి ఉంటే దాంట్లో చాలా కంటెంట్ని చాలా సింప్లిఫై చేసి చాలా టాపిక్స్ని 10-15 మినిట్స్ వీడియోస్లో అవగొట్టేశాను. బట్ ఇది అట్లా ఉండదు. ఎస్పెషల్లీ ఏవైతే ప్రొసీజరల్ లాస్ ఉంటాయో మనం చాలా ఇన్డెప్త్గా వెళ్ళి చదవాలి, చాలా బై హార్ట్ చేయాల్సినవి ఉంటాయి. సో జస్ట్ బెడ్ పైన రికార్డెడ్ లెక్చర్సే కదా, నేను కోర్స్ జాయిన్ అయిపోయి నాకు నచ్చినప్పుడు చూసుకుంటాను అన్నట్టు ఉండదు. ఎవ్రీ డే డెడికేటెడ్గా కనుక మీరు చదువుకోకపోతే సడన్గా మీరు ఒక రోజు కోర్స్ ఓపెన్ చేసేసరికి ఇంత చదవాలా ఒకే రోజు అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎవ్రీ డే ఇచ్చే ఈ లెక్చర్స్తో పాటు నేను ఇచ్చే స్టడీ ప్లాన్తో పాటు మీరు కనుక ఫాలో అలాంగ్ అయితే ఖచ్చితంగా గైడెడ్ మేనర్లో స్టెప్ బై స్టెప్ తెలియకుండానే మొత్తం సిలబస్ అయిపోతుంది. ఓకే, అయితే సిలబస్ అఫ్కోర్స్ నేను కవర్ చేస్తాను, బట్ ఇది బెస్ట్ కోర్స్ అని చెప్పడానికి సిలబస్ నేను కవర్ చేస్తాను ఈజ్ నాట్ ద ఓన్లీ పాయింట్. సిలబస్ యూ ఆల్సో కవర్, ఐ ఆల్సో కవర్, మీ ఫ్రెండ్స్ కూడా కవర్ చేసి వచ్చి ఉండొచ్చు. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషలీ 20 seats 30 seats ఉండే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరు ఖచ్చితంగా ఫైనల్గా ఎవరికైతే జాబ్ వస్తుంది, ఎవరు ఆ క్రాక్ చేయగలరు అని అడిగితే ఎవరి దగ్గర అయితే ఎగ్జామ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అసలు ఒక్క సెకండ్ కూడా అన్నాను హార్డ్ వర్క్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఐ వాంట్ ఓన్లీ హార్డ్ వర్కింగ్ పీపుల్ టు జాయిన్ దిస్ కోర్స్. మీరు కనుక సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తారు అనుకుంటేనే జాయిన్ అవ్వండి. బట్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ సఫిషియంట్. హార్డ్ వర్క్తో పాటు మీరు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. స్మార్ట్ వర్క్ ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఏంటో తెలుసా? ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కరెక్ట్గా రాయాలి అంటే దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటో మీరు బిల్డ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెమరైజేషన్ టెక్నిక్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఈ కోర్సులో. సింపుల్గా చెప్తాను. మీరు కనుక ప్రీవియస్ ఇయర్ ఏపీజేసీజే కానివ్వండి,
టీఎస్జేసీజే కానీ మీ ఇష్టం. తీసుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చేయాలి అంటే మెమరీ చాలా వరకు మీ మెమరీలో ఉంటేనే మీరు అది ఆన్సర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ ఎగ్జామ్ నేనే ముందరే చెప్పేస్తాను. ఎగ్జామ్ పాస్ కావాలి అంటే ఎక్కువ మెమరీ అవసరం లేదు. కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కడైతే బేరాక్ట్ ఉండదో అవి చదువుకుంటే చాలు అని ముందరే చెప్పేస్తాను. బట్ ఇక్కడ నేను చెప్తున్నా 80% ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ మెమరీ బేస్డ్. మన దగ్గర ఉన్న టైం కొంచెమే. ఇదే టైంలో మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, అంతా బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేసినవన్నీ ప్రిలిమ్స్కి మాత్రమే గుర్తుపెట్టుకుంటే కాదు. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత ఇవే టాపిక్స్ నుంచి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాయాలి. అప్పటి వరకు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో ఇవన్నిటికీ జస్ట్ హార్డ్ వర్క్ అనేది సరిపోదు. ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే మన స్కూలింగ్ సిస్టంలో కానీ మన కాలేజెస్లో కానీ హౌ టు లెర్న్, హౌ టు మెమరైజ్ ఇటువంటివి ఎవరు చెప్పరు. ఇన్ఫ్యాక్ట్ నా పర్సనల్ స్టోరీయే చెప్తాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నా జూనియర్స్ కానివ్వండి, లేకపోతే సమ్ సీనియర్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వీళ్ళు కూడా అసలు మీకు ఇన్ని విషయాలు ఎలా గుర్తుంటాయి, ఇన్ని లాస్ గుర్తుంటాయి, అటువంటి విషయాలు గుర్తుంటాయి, కేస్ నంబర్స్ గుర్తుంటాయి, అసలు ఏవడిగినా మీ మెమరీలోంచే చెప్తూ ఉంటారు, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని. అయితే నేను అంటాను, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ డోంట్ నో. ఇలా నేర్చుకోవచ్చు, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అని మనకు తెలీదు. సో కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు సరే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బైహార్ట్ చేయమని నేను చెప్తున్నాను, అది కూడా సరే. బట్ అవన్నీ ఎలా చేయాలో కూడా ఎవరైనా చెప్తేనే కదా మీరు కరెక్ట్గా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటూ హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ చేస్తూ ఖచ్చితంగా మీ గోల్ని రీచ్ అవుతారు. సో అందుకని నేను అంటున్నా, ఏఐబీ కోర్సు చాలామంది చెప్పారు మేడం, బట్ మీరు చెప్పిన విధంగా మిగతా వాళ్ళు ఎవరూ చెప్పలేదు. ఈ కోర్స్ కూడా అలాంటిదే అని మీరే అన్నారు. ఏఐబీ కోర్స్ గురించి ఏదైతే మీరు అన్నారో నా గ్యారంటీ జేసీజే కోర్స్లో కూడా చాలామంది కోర్సెస్ ఉండొచ్చు. బట్ సబ్జెక్ట్, కాన్సెప్ట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్లస్ ఎగ్జామ్ స్కిల్ బిల్డింగ్, ఇప్పుడు మెమరైజేషన్ టెక్నిక్స్ అనేవి జస్ట్ ఈ ఒక్క ఎగ్జామ్ గురించే కాదు కదా. ప్రిలిమ్స్ అయిపోయింది, మళ్ళీ మెయిన్స్, దాని తర్వాత ఇంటర్వ్యూ, ప్లస్ మీ రియల్ లైఫ్, మీరు ఆర్ యూ గెట్ ఇన్ టు ప్రాక్టీస్ ఆర్ యూ బికమ్ అ జడ్జ్. ఇన్ ఆల్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్ దీస్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అకార్డింగ్ టు మీ స్కూల్స్లో ఒక స్కిల్ నేర్పించాల్సింది, బట్ దే డోంట్ టీచ్ అస్. బట్ ఐఎమ్ అ టీచర్ నౌ, సో యూ డోంట్ వరీ. హౌ టు బిల్డ్ మెమరీ, హౌ టు టేక్ నోట్స్. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అసలు రివిజన్ స్ట్రాటజీ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. అది మీరు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ కోర్స్లో కవర్ చేస్తాను. సిమిలర్లీ బేర్ యాక్ట్ అనాలిసిస్ అనేది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఏవైతే 60% ఆఫ్ ద క్వశ్చన్స్ అందరూ ప్రిడిక్ట్ చేయగలరో చాలామంది ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చేసేస్తారు, 60, 65 ఆర్ 70%. బట్ ఎవ్రీ ఇయర్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి. ఆ క్వశ్చన్సే కదా డిసైడ్ చేస్తాయి మీరు కట్ ఆఫ్ దాటుతారా దాటరా అని. అటువంటి క్వశ్చన్స్కి ఓన్లీ మెమరీ, ఓన్లీ నోట్ మేకింగ్తో కావు, వాటికి అనలిటికల్ స్కిల్స్. మీరు చదివిన సేమ్ బేర్ యాక్ట్, మీరు అదే చదివారు, మీ పక్క వాళ్ళు అదే చదివారు, బట్ అదే బేర్ యాక్ట్ని యూజ్ చేస్తూ మీ అనలిటికల్ స్కిల్స్ ద్వారా ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఐఎమ్ నాట్ షూర్ మీలో ఎంతమందికి విషయం తెలుసు అని, బట్ జేసీజేలో, ఎస్పెషలీ జేసీజే ఎగ్జామ్ ప్రిలిమ్స్లో, టీఎస్ కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఏవైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో ఎంతో తెలుసా? 95, 96 వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. మై ఓన్ పర్సనల్ కేస్ టీఎస్జేసీజేలో ఐ స్కోర్డ్ 92 మార్క్స్ ఇన్ ప్రిలిమ్స్. అండ్ నేను స్కోర్ చేసిన ఇయర్ దిస్ వాజ్ నాట్ ద హైయెస్ట్ మార్క్. నాకు 92 వచ్చిందని నేను ఫీల్ అయ్యాను, చాలా మంచి మార్క్స్ వచ్చాయి అఫ్ కోర్స్, బట్ దాట్ వాజ్ నాట్ ద హైయెస్ట్ మార్క్. అంటే 92 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇంకా 3-4 ఆ టైంలో కూడా ఉన్నారు. సిమిలర్లీ ఈవెన్ ఇన్ ఏపీ జేసీజే కొన్ని పేపర్ ప్యాటర్న్స్, ఎస్పెషలీ కొంచెం ఈజీగా వచ్చింది అంటే ఖచ్చితంగా అబవ్ 90 హైయెస్ట్ మార్క్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మన ఏపీ జేసీజే ప్రిలిమ్స్ అండ్ టీఎస్జేసీజే ప్రిలిమ్స్. సో మెమరీ, నోట్ మేకింగ్, రివిజన్ ఎంత ఇంపార్టెంటో, ఏవైతే ఆ ఎక్స్ట్రా క్వశ్చన్స్, డిఫికల్ట్ టు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎనలిటికల్ స్కిల్స్ని పైన ఫోకస్ చేయడం
ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇవన్నీ నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అంటే ఎలాగైనా మనం క్లియర్ చేయాలి సార్. సో మనం ఈజీ క్వశ్చన్స్ క్లియర్ చేయాలి, టఫ్ క్వశ్చన్స్ క్లియర్ చేయాలి, మీడియం క్వశ్చన్స్ క్లియర్ చేయాలి. మనకి ఇన్ఫ్యాక్ట్ ఆ 85-90 మార్క్స్ వచ్చే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అఫ్కోర్స్ ఈ ఎగ్జామ్కి కావాల్సిన సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం, అలాగే ఫుల్ మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందో దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటూ ఉంటాం. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంటే పెన్ పేపర్తో కాదు. ఏబీ ఎగ్జామ్ రీసెంట్గా రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. దాంట్లో ఓఎంఆర్ మనం ఫిజికల్గా ఫిలప్ చేస్తాం. బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఏపీ జేసీజీ ప్రిలిమ్స్ కానీ టీఎస్ జేసీజీ ప్రిలిమ్స్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటాం. సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఈ సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందో అదే మోడల్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటాయి. అలాగే ఏదైతే మన ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయో, అఫ్కోర్స్ సిలబస్ అంతా అయిన తర్వాత టువర్డ్స్ ది ఎండ్ మనం మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అవి కూడా సిబిటి మోడ్, ఏదైతే మన ఫైనల్ ఎగ్జామ్ సాఫ్ట్వేర్ ఉంటుందో అటువంటి సాఫ్ట్వేర్కి ద క్లోజెస్ట్ సాఫ్ట్వేర్లో మీకు ఆన్లైన్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మ్యామ్? ఎక్కువ టైం లేదు కదా. 10th January 2025 క్లాసెస్ విల్ బీ స్టార్ట్. ఈ క్లాసెస్, లైవ్ సెషన్స్, టెస్ట్ ఇవన్నీ మా యాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అండ్ కోర్స్ మీరు ఎప్పటి వరకు యాక్సెస్ చేయొచ్చు అంటే ఏపీ జేసీజీ ఎగ్జామ్ యొక్క ఏదైతే ప్రిలిమ్స్ డేట్ ఉంటుందో ఆ ప్రిలిమ్స్ డేట్ వరకు, యాజ్ పర్ నోటిఫికేషన్ ఆర్ యాజ్ పర్ ఎక్స్టెండెడ్ నోటిఫికేషన్ ఏదైతే ఎగ్జామ్ డేట్ ఉంటుందో ఆ డేట్ వరకు మీకు ఈ క్లాసెస్ అన్నీ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఆన్ ద యాప్. ఓకే, అండ్ ఆల్ ఆఫ్ దిస్ యు ఆర్ గెటింగ్ ఫర్ 20,000 రూపీ. ఈ బ్యాచ్ ఫీజు వచ్చేసి 20,000. బట్ ఎవరెవరైతే స్టూడెంట్స్ మ్యామ్ మీరు కోర్స్ లాంచ్ చేయండి, మేము బిల్లింగ్గా ఉన్నాం ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి అని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చిన్న ఆఫర్. క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందర, అంటే January 10th కంటే ముందర కనుక మీరు ఏపీ జేసీజే ప్రిలిమ్స్ బ్యాచ్ జాయిన్ అయితే మీకు హెవీ డిస్కౌంట్ వస్తుంది, 17,500. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఆనెస్ట్గా చెప్తున్నా, మేము ప్రతి కోర్స్కి ఇప్పటి నుంచి 7 to 10 days లాంచ్ చేసిన 7 to 10 days వీలైనంత ఆఫర్ ఇస్తాం. ఈ లాంచ్ ప్రైజ్ ఆఫర్ మళ్ళీ ఇంకెప్పుడు మేము ప్రొవైడ్ చేయలేం, ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ లాయల్ స్టూడెంట్స్. ఎవరెవరైతే మా ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేస్తున్నారో, ఎవరెవరైతే ఇమ్మీడియట్గా మ్యామ్ వీ ట్రస్ట్ యూ, మీరు జస్ట్ కోర్స్ లాంచ్ చేయండి మేము జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక చిన్న గిఫ్ట్గా ఐ విల్ ట్రై అండ్ ఎన్షూర్ దట్ అన్ని కోర్సెస్కి ఒక లాంచ్ ఆఫర్ అనేది మేము ప్రొవైడ్ చేయడానికి. సో ఈ లాంచ్ ఆఫర్ 10th Januaryతో అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా మా వెబ్సైట్లో కూడా ఎన్రోల్ అవ్వచ్చు. సో మా వెబ్సైట్ kanunpandit.com. kanunpandit.com వెబ్సైట్కి వెళ్ళి కోర్సెస్ పైన క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ కోర్సే ఏపీ జేసీజే ప్రిలిమ్స్ బ్యాచ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏవైతే డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్పానో అవన్నీ మీరు మా వెబ్సైట్లో కూడా ఇక్కడ క్లియర్గా ఒకసారి చదివి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ బై నౌ బటన్ ఉంటుంది. వెబ్సైట్లో డైరెక్ట్గా అంటే 10th January వరకు ఎవరెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా 17,500కి మీరు కోర్సులో ఎన్రోల్ అయిపోతారు. అఫ్కోర్స్ రైట్ నౌ ఈ కోర్సులో 0 కంటెంట్ అని ఉంటుంది. ఎందుకు అంటే కోర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వెబ్సైట్లో పర్చేస్ చేసుకున్న తర్వాత మా వాట్సాప్ నంబర్ ఉంటుంది. మీ పేమెంట్ స్క్రీన్ షాట్ మా వాట్సాప్ టీమ్తో షేర్ చేయండి. అలాగే మీకు అడ్మిషన్ రిలేటెడ్ ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంది. అలాగే వెబ్సైట్లో ఇక్కడ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మా అన్ని వీడియోస్లోనూ మీకు వాట్సాప్ నంబర్ ఉంటుంది. ప్లీజ్ కాల్స్ ఆర్ నాట్ పాసిబుల్ బికాజ్ వీఆర్ రియలీ సమ్టైమ్స్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్ అని మేము అటెండ్ చేయలేం. బట్ ఖచ్చితంగా వాట్సాప్లో మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా ఆఫ్టర్ ద పేమెంట్ మీ పేమెంట్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ మాకు షేర్ చేయండి. ఎప్పుడైతే మన క్లాస్ స్టార్ట్ అవుతుందో దాని ముందర మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు లాగిన్ ఐడి డీటెయిల్స్, యాప్ ఎలా యూజ్ చేయాలో ఇవన్నీ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ గాట్ అ గుడ్ అండర్స్టాండింగ్ మా కోర్స్ ఎలా ఉండబోతుంది అని. అండ్ మీరందరినీ కోర్స్లో కలవబోతున్నానని నేను అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.